నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్, ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుక, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఉద్యోగ భద్రత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వెంటనే, కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో గోదావరికని బస్ డిపో నుండి బస్సులు బయటికి రాలేదు. తెల్లవారుజామున వివిధ రూట్లలో వెళ్లాల్సిన బస్సులు బయటికి తీయలేదు. నిన్న రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. గోదావరికని బస్ డిపోలో మొత్తం 140 బస్సులున్నాయి. 580 మంది ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదని, డిఏ ఊసే లేదని కార్మిక సంఘాలు తమ ఆవేదనను వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు డిపో ఎద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉదయం నుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరికని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ నాయకులు వంగర శ్రీనివాస్, అంజలి దేవి మాట్లాడారు.
ఈరోజు గోదావరిఖని డిపోలో 580 చిల్లర కార్మికులు ఉంటారు. స్వచ్ఛందంగా వాళ్ళందరూ సమ్మెలో పాల్గొని సమ్మెకు మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున కూడా కార్మికులందరూ కూడా మా గోదావరిఖని జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవన్నీ మనం కొత్తగా ఏది అడగట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు వారు వచ్చే ముందే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదే మేము చేయమని చెప్పేదాన్ని, కానీ వేరే ఏ ఒక్క కోరిక కూడా కొత్తది కొడటం లేదు. ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు చెప్పినట్టు కూడా యూనియన్ లేవు. ఎవరికన్నా ఏదన్నా సమస్యలు వచ్చినా చెప్పుకుందామంటే మేనేజ్మెంట్ పట్టించుకోదు. యూనియన్లు ఎవరన్నా పోతే యూనియన్ లేవు కదా మీరు ఎందుకు అడిగేటట్టు ఉన్నది. కాబట్టి మా సమస్యల పరిష్కారం కావాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఈరోజు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుందనంటేనే మన ఆర్టీసీ కార్మికులు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో దాన్ని విజయవంతం చేశారు. కాబట్టి ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వచ్చింది. మా కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చిన విధంగా పనిచేసిన కార్మికులను మీరు పొట్టులో పెట్టుకొని చూసుకోవాలి, కానీ మమ్మల్ని ఇలా సమ్మెకు పోయేదాకా తీసుకురావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమన్వయంగా అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ముందుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్తా ఉండి, కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలే. మాకు 2021-25 వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు, మేము పీఆర్సీ ఇస్తాం, మీ బకాయిలు ఇస్తాం, యూనియన్లను పునరుద్ధరణ చేస్తాం, ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పారు. అవే కోరికలు అడుగుతున్నాం, మీరు చెప్పినే చేయండి అని చెప్పేసి మంత్రి గారికి, సీఎం గారికి మరి మా గోదావరిఖని డిపో జేఏసీ కార్మికులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ప్రాబ్లమ్స్ ఏంటిదంటే చాలా వర్క్ బడెను ఎక్కువ పడుతుంది మాకు. మరియు మేము అసలు ఎప్పుడో గత ప్రభుత్వమే మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా అది ఏది లేదు. కాకపోతే గత ప్రభుత్వంలో కొన్ని ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం కొన్ని తీర్చింది, కానీ వర్క్ బడెన్ అనేది మాకు ఎక్కువగా పడుతుంది. మేమందరం కూడా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇది ఎన్ని రోజులైనా కూడా మా ప్రాబ్లమ్స్ తీరే వరకు మేము ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. మేము ప్రభుత్వం కానప్పుడు వాళ్ళు పెట్టిన స్కీమ్లో మహాలక్ష్మి స్కీమ్ అనేది మాకెందుకు వర్తిస్తుంది? ఫస్ట్ మేము అడిగేది అది ఒకటి. ఎందుకు అంటే దాని వల్లనో మరి ఇంకా దేని వల్లనో కానీ మాకు చాలా వర్క్ బడెన్ ఎక్కువ పడిపోతుంది. పని గంటలు అనేది కూడా 8 గంటల నుండి 14 గంటలు మమ్మల్ని చేయించుకుంటున్నారు. ఇది వెట్టి చాకిరా లేకుంటే బానిసత్వం అనేది కూడా మాకు అసలు అర్థం కావట్లేదు. దీనివల్ల ఇంకా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు యూనియన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకు అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము చెప్పుకోవడానికి డైరెక్ట్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి మాకంటూ ఒక యూనియన్ అనేది ఉండాలి, ప్రభుత్వంలో విలీనం కావాలి, మాకు ఇచ్చే పీఆర్సీలు మాకు ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మెయిన్ అయితే ఈ 3 డిమాండ్లు: ప్రభుత్వంలో విలీనం ఒకటి, మాకు యూనియన్ అనేది కావాలి, మా పీఆర్సీలు మాకు వచ్చేటి మా బకాయిలు మాకు ఇవ్వండి, అంతే మేము కోరుకునేది అదే. మీరు చెప్పిన హామీలే కదా ఇవన్నీ, మేమేం అడగట్లేదు కదా, వాటిని నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటున్నాం. గౌరవ ఈరోజు గోదావరిఖని డిపోలో కొన్ని యూనియన్ పిలుపు మేరకు జేఏసీగా ఏర్పడి మరి ఈ రోజు నుంచి సమ్మె తలపెట్టడం జరిగింది. అందులో
ఎంప్లాయీస్ పాల్గొని జరుగుతున్నారు. వారికి కూడా చెప్పడం జరిగింది సమ్మె వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, గతంలో చేసిన పరిణామాలను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికంగా మరింత కుంగిపోయే అవకాశం ఉంది కాబట్టి అందరి ఎంప్లాయీస్ అందరిని కూడా మోటివేట్ చేయడం జరిగింది. మరి అయినా కూడా మరి కొంతమంది ఈ రోజు నుంచి సమ్మెలోకి వెళ్ళడం వల్ల కొంచెం బస్సులు ఆపేట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు గోదావరిఖని డిపో నుండి 16 బస్సులను పంపించడం జరిగింది. మరి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిని, పోలీసు వారిని కూడా ప్రొటెక్షన్కు తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు తీసుకోవడం జరుగుతుంది. ప్రయాణికులు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా బస్సులను ఆపరేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా గోదావరిఖని మరియు మంతనికి సంబంధించిన 2 డిపోలలో బస్సులు ఫ్రీగా నడవడానికి, ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఉండడానికి సరైన పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులతోటి చెప్పి సంస్థ ఆస్తులకు కానీ, బస్సులకు కానీ, ప్రయాణికులకు కానీ ఏ రకమైన ఇబ్బంది కలగకుండా పటిష్టంగా బందోబస్తు మరియు పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికుల ఐక్యత బస్ का पहिया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का पहिया 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 नहीं चलेगा. కార్మికుల ఐక్యత. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకి 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకి 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకి మీటర్ 60 వైట్ లైనింగ్ షర్టింగ్, 799 రూపాయలకి మీటర్ 70 లీ వైట్ లైనింగ్ షర్టింగ్, 899 రూపాయలకి మీటర్ 80 లీ వైట్ లైనింగ్ షర్టింగ్, 999 రూపాయలకి మీటర్ 100 లీ వైట్ లైనింగ్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మార్కిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో సమాజ స్థాపనకై పోరాడదామని సిపిఎంఎల్ 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. గోదావరిఖని ఐఎఫ్టి కార్యాలయం వద్ద ఘనంగా కామ్రేడ్ లెనిన్ జయంతి, సిపిఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యదర్శి కె రాజన్న జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కె రాజన్న మాట్లాడారు. ఈ సభ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ, నాయకులు బి అశోక్, చిలక శంకర్, ఈదునూరు రామకృష్ణ, ఐ రాజేశం, కొల్లూరి మల్లేశం, దుర్గయ్య, మెరుగు చంద్రయ్య, మల్లేశం, బతుకుల రాజన్న, ఎం కొమ్రయ్య తదితరులు. కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మరమోసి మార్పడం, మొక్కలను సుమాలగా కూర్చడం, గాయపడ్డ పక్షులకు మోసి మార్పడం, గాయపడ్డ భూముల సుమాలగా కూర్చడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం, నీ సహజ గుణమై వర్తిల్లుతోంది, అది ఎర్ర పూల వనమై గుబాలిస్తుంది. శ్రమ దీవులకే తనమా, నీకిదిగో రెడ్ సెల్యో, ఓ అరుణ పతాకమా, చేకొనుమా రెడ్ సెల్యో, శ్రమ దీవులకే తనమా, నీకిదిగో రెడ్ సెల్యో, నీకిదిగో రెడ్ సెల్యో. మృతవీరుల త్యాగ ఫలితమే నీ వరుణం ఎరుపైంది, మృతవీరుల త్యాగ ఫలితమే నీ వరుణం ఎరుపైంది, మృతవీరుల త్యాగ ఫలితమే నీ వరుణం ఎరుపైంది, మృతవీరుల
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సామ్రాజ్యవాద దేశాలు ఈరోజు ఒక చిన్న దేశమైనటువంటి ఇరాన్ పైన ఈరోజు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం, దానికి తొత్తుగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఈరోజు జాయింట్గా కలిసి ఈరోజు ఒక చిన్న దేశం పైన అక్రమంగా అన్యాయంగా ఈరోజు దాడి చేస్తున్నారు. ఈ దాడుల్లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను సాధించడం కోసం, మార్కెట్ను వాళ్ళ ఆధీనం చేసుకోవడం కోసం ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఈరోజు దాడులకు పూనుకుంటుంది. దీన్ని మనం శ్రామిక వర్గం నుండి మనం ఒక విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మనం ఈ యొక్క దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదే కాక ఈరోజు దేశంలో చూసుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ ఫ్యాసిజాన్ని, ఈరోజు హిందూ భావజాలాన్ని వెగజల్లుతూ ఈరోజు భారతదేశంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీలను ఈరోజు ఊచకొత్తబోతున్నాడు. ఈరోజు మావోయిస్టు పార్టీని ఈరోజు నేను లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానం చేసి కాగారు పేరుతో ఈరోజు అనేక మందిని ఊటక్ ఎన్కౌంటర్లో కాల్చి చంపేసినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీకి దక్కింది. ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా కాషాయీకరణ పేరుతో ఈరోజు అనేక సామ్రాజ్యవాదులు ఈ భారతదేశానికి ఈరోజు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.